సో ఈ అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అసలు ముందు అప్పులు ఎందుకు అవుతున్నాయి చెప్తున్నాం. అసలు ముందు అప్పులు ఎందుకు ఖర్చు అయింది కాబట్టి. ఓకే, అది ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి ఖర్చు అయిపోతున్నాయి కాబట్టి యూ హావ్ టు ఫిల్ ఇట్ కదా. ఓకే, నీ దగ్గర డబ్బులు పక్క నుంచి తీసుకొచ్చి ఫిల్ చేస్తున్నావు. అదే నువ్వు పెడితే అంటే ఇప్పుడు దీంట్లో రెండు సార్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఒకటి, యాక్సిడెంటల్ మెయింటెనెన్స్ ఒకటి. అంటే ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది సార్, అప్పుల పాలయ్యాడు, మీ దగ్గరకు వచ్చాడు, ఆయనకు ఏం చెప్తారు టిప్స్ చెప్పండి. అంటే నేనేమంటానంటే అలోపతి టైప్ లో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఈ విషయానికి కూడా అలోపతి టైప్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఆయుర్వేదిక్ హోమియోపతి టైప్ లో కోర్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే, ఐ టెల్ యూ ఇఫ్ యూ కెన్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీ ఆడియన్స్ కూడా బిలీవ్ చేస్తారో లేదో, బట్ ప్రాక్టికల్ ఐ కెన్ వాచ్, పేపర్ మీద రాసిస్తారు. అప్పు చేయడం అలవాటు. అప్పు చేయడం అలవాటు. జనరల్గా మనం ఏమనుకుంటే అప్పు చేయడం అవసరాన్ని చేస్తాం, కానీ అప్పు చేయడం అనేది ఒక అలవాటు. పీపుల్ హ్యావ్ ఇట్ యాజ్ ఎ హ్యాబిట్, అండ్ దట్ హ్యాబిట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై అవర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, అవి బజాజ్ ఫైనాన్స్, అవి ఇవి వాళ్ళందరూ కూడా అలవాటు పెంచి పోషిస్తున్నారు. ఆ అలవాటు గత తరంలో లేదు. మీరు చూస్తే కనుక గత తరంలో లేదు, ఈ స్థాయిలో లేదు, ఉన్నా కానీ ఈ స్థాయిలో లేదు. ఈ స్థాయిలో ఇప్పుడు ఎక్కువ ఉంది. గత తరంలో అప్పులు చేస్తే కనుక ఆడ కనీసం దేనికో ఒక ప్రక్రియ ఉండేది అక్కడ. ఆ ప్రక్రియకి ఆడ అలవాటు అప్పులు చేసేది. అవును సార్, చాలా మంది, నేను కూడా అదే అబ్జర్వ్ చేశాను, చాలా మందికి అది ఒక అలవాటుగా మారిపోయింది. అవును, చేసేవాడు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు, చేయనివాడు అసలు చేయట్లేదు. అవును, ఐ టెల్ యూ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి. ఈవెన్ ఒక 2-3 months బ్యాక్ జరిగింది. ఒకనొక పర్సన్ కి సమ్వేర్ అరౌండ్ 80 lakhs ఏమో అప్పు ఉంది. ఆ 80 lakhs ఇంట్లో వాళ్ళ నుంచి చాలా కాలం దాచాడు. తప్పనిసరి పరిస్థితి ఓపెన్ చేసాడు. ఓపెన్ చేస్తే వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ కలిసి కూర్చొని, సరే ఒక అసెట్ ఉంది, అసెట్ డిజాల్వ్ చేసేద్దాం, ఈ అప్పు క్లియర్ చేద్దాం అని చెప్పి వాడికి ఏం చెప్పంటే 25th రోజున 26th రోజున వన్ ఫైన్ గివెన్ మంత్ 25th రోజున 27th రోజున ఏమన్నామంటే, అరే మేము ఈ నెల నెక్స్ట్ 31st లోపు, అంటే నెక్స్ట్ మంత్ ఈ నెలలోపు నీ 80 lakhs లోను మేము క్లియర్ చేసేస్తాము. క్లియర్ అయిపోద్ది. ఓకే, క్లియర్ చేసేస్తాము, ఏదో రకంగా నీ అసెట్ డిజాల్వ్ చేసి క్లియర్ చేస్తాము. దయచేసి మళ్ళీ ఇంకోసారి నువ్వు అప్పు చేసే ప్రయత్నం అప్పు మటుకు చేయి. నీకేమైనా సార్ మమ్మల్ని నువ్వు అప్పు మటుకు చేయి. ఈ వ్యక్తి నాకు ఎప్పుడు 10వ తారీఖున ఎప్పుడో కలిసాడు. అంటే 27th అయింది, ఒక 13 రోజుల తర్వాత కలిసాడు. 10వ తారీఖు కలిసాడు. కలిసి హ్యాపీ న్యూస్ సార్, మొత్తం నా అప్పులని మా ఇంట్లో తీర్చేస్తున్నారు, మొత్తం అయిపోతున్నాయి అది అని. నేను వాడిని సడన్గా చుట్టుపక్కల ఒక 5-6 ఉన్నారు. నేను వాడిని అడిగా, మరి 10 రోజుల్లో ఎంత అప్పు ప్రయత్నం చేసేవాడిని. 80 లక్షలు అప్పు క్లియర్ ఇప్పుడే అవుతుంది, ఇంకా ప్రాసెస్లో ఉంది. నేను మళ్ళీ అప్పు చేసాడంటే ఏంది, ఆల్రెడీ చేయను అన్న కండిషన్ మీదే కదా ఇచ్చారు, అప్పు తీరుస్తుంది, తీర్చారా. మళ్ళీ 10 రోజులు ఎంత అప్పు ప్రయత్నం చేసేవాడిని అంటే ఇదేం క్వశ్చన్, అసలు దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ లాజికల్ క్వశ్చన్ కదా. వాడికి లేదు సార్, అదేం లేదండి, నిజం చెప్పండి, 10 లక్షలు సార్, ఆలోచి 10 లక్షలు సార్. చుట్టుపక్కల వాడు షాక్, అదేం సార్ 10 లక్షలు ఏందని. ఆడనే అడగండి అండి. వాడిని అడిగితే 10 లక్షలు అప్పు చేయలేదు, కానీ 10 లక్షలు అప్పుకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టాడు. రేపు పొద్దున్న ఒక వారం 10 రోజుల్లో నువ్వు 10 లక్షలు ఇచ్చేటట్టు, ఈ 10 లక్షలు వీడికి ఏదో చేసేటట్టు, దాంతో ఏదో వెంచర్ చేసి, దాంతో ఏదో ప్రయత్నం చేసి, ఏదో ఒక పులిహోర చేసేటట్టు, దానికి 10 లక్షలు కాబట్టి 10 లక్షలు వీడి దగ్గర తీసుకునేట్టు ఆల్రెడీ మాట్లాడి పెట్టాడు అనమాట. నువ్వు 10 లక్షలు ఇరానైనా నేను నీకు ఇస్తాను, సో ఇది వడ్డీకి ఇవి అని చెప్పి ఇవన్నీ మాట్లాడి పెట్టాడు అనమాట. సో తన దృష్టిలో ఎంత ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ వెంచర్ అనేది ఉంది, కానీ ఇక్కడ 10 లక్షలు అప్పు చేస్తున్నది అనేది లేదు వాడి దృష్టిలో. వాడి మైండ్లో లేదని రికార్డులు లేదు. ఓకే, వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ మచ్ యూ ట్రై టు ఫర్ లోన్ అంటే, అప్పుడు ఆలోచి 10 లక్షల లోన్ ట్రై చేసాను సార్, 10 లక్షల లోన్ ప్రిపరేషన్ అయింది సార్, ప్రిపరేషన్ కూడా అయిపోయింది, ఇట్స్ ఓన్లీ టేకింగ్ ఏ ఫార్మాలిటీ, సంతకం పెట్టి తీసుకోవడం ఫార్మాలిటీ. వాడి దగ్గర 10 లక్షలు రాగానే వారం 10 రోజులు 10 లక్షలు వస్తుంది, రాగానే ఇస్తాడు నాకు. అంటే ఈ నెలలో 10 లక్షలు, అంటే 80 లక్షలు తీరుతాయి లోపు మనోడు 10 లక్షలు రెడీ పెడుతున్నాడు. ఎందుకు అని నో ఆన్సర్. పోనీ ఆ 10 లక్షలు ఎందుకు చేయాలనుకుంటున్నావు? నో ఆన్సర్. అంటే ఒక పేకాడేవాడికి, తాగేవాడికి ఏ విధంగా అయితే అది చేయకుండా ఉండలేరు, హ్యాబిట్, అలా అప్పు లేకపోతే వీళ్ళు ఉండలేరు. ఓకే, అంటే ఇది కొత్త కాన్సెప్ట్ వింటారు సార్ నేను. అందుకే నేను చెప్తున్నా, దట్స్ వేర్ మై రిసెర్చ్ గోస్. కొంతమంది మనం ఎంత చెప్పినా అది వాళ్ళు చేస్తుంటారు, అదొక అలవాటుగా మారిపోద్ది. అవును, ఐ టెల్ యూ, ఎంతో మందికి అండి. ఇప్పుడు ఒక పర్సన్, ఇంకో పర్సన్ చెప్తాను నేను, 10 లక్షలు అప్పు చేసాడు, ఇంట్లో వాళ్ళు తీర్చారు. 1 year కాకుండా 20 lakhs అప్పు చేసాడు, అది తీర్చారు. 2 years కాకుండా 80 lakhs అప్పు చేసాడు, ఇంట్లో అంతా అన్నారు, సూసైడ్ చేసుకున్నాడు.
నా దగ్గరికి ఎస్పెషల్లీ వచ్చి అప్పు ఉన్నది అన్న వాడికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మేము తీరుస్తామంటే వద్దంట. ఎందుకంటే అప్పు తీర్చడంలో పెయిన్ తెలిస్తే రెండోసారి అప్పు చేయడానికి భయపడతాం. పక్క నుంచి వాడిని అప్పు తీర్చిండు అనుకోండి, రెచ్చిపోయి విత్ డబుల్ స్పీడ్, త్రిబుల్ స్పీడ్, 4x స్పీడ్ తోటి వాడు అప్పు చేస్తాడు మళ్ళీ. కానీ వాడికి వాడు క్లియర్ చేసుకుంటే మాత్రము వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు. అంతే మరి. ఇప్పుడు నీ లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఎవ్రీబడి మీరు అవును కదా, ఎవ్రీబడి అవును. అప్పు తీర్చిన వాడికి తెలుస్తుంది అప్పు చేయడంలో పెయిన్. ఆ తర్వాత మళ్ళీ జీవితంలో అప్పు చేయము. వీలైనంత వరకు అప్పు చేయము. ఒకటి చేసినా కానీ దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అదే మంచి అప్పులు, దానికి ఒక స్ట్రాటజీ మంచి అప్పులు అంటే ఇంటిలోనో లేకపోతే ఇంకేదో అంటే దానికి బిజినెస్ లో పెయిన్ లేకుండా ఏ విధంగా అప్పులు చేస్తారు. అవును, రైట్. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అది వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గరికి అప్పులకు వచ్చినప్పుడు ఈ రెండు విషయాలు ముందు క్లారిఫికేషన్. ఎందుకంటే ఇది కోర్. అది వాడు కనుక అప్పులు అలవాటుగా చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు అప్పు తీర్చడం గురించి మాట్లాడాలా, అలవాటు మానుకోవడం గురించి మాట్లాడాలా? ముందు అలవాటు మానుకోవడం గురించి మాట్లాడాలి. కరెక్ట్. అప్పు తీర్చడం గురించి మాట్లాడినా వాడికి వేస్ట్. ఓ పక్కన తీరుస్తూ ఉంటాడు, ఇంకో పక్కన అంటే ఇక్కడ గొయ్యిదవి ఇక్కడ గొయ్యి పూడుస్తున్నాడు. ఇది గొయ్యి పూడే టైంకి ఇక్కడ అంతకంటే పెద్ద గొయ్యి ఉంటుంది. సో ఇట్స్ వేస్ట్ ఎక్సర్సైజ్. వాడికి వేస్ట్. ఒక గొయ్యి పూడ్చడానికి ఇంకో గొయ్యి అవుతాం, ఇంకో గొయ్యి. ఇప్పుడు దాకా చేస్తూ వచ్చింది అదే. ఆ చిన్న గొయ్యి పూడ్చడానికి పెద్ద గొయ్యి అవుతాం మళ్ళీ. ఇప్పుడు చేస్తూ వచ్చింది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ హ్యాబిట్, ఐ వర్క్అవుట్ ఆన్ రిమూవింగ్ ది హ్యాబిట్.